లింగారెడ్డి అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి తార్ రోడ్ అండి ఇది. ఈ రోడ్ ఇక్కడ తార్ రోడ్ వేస్తుండే బట్టి మీరు ఇటు రాలేకపోయారు. బట్ ఈ తార్ రోడ్ మొత్తం లింగారెడ్డి అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా మన వెంచర్లోకి 3 వేస్ ఉన్నాయండి. 3 వేస్ ఎలా అంటే లింగారెడ్డి అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఒక వే ఉంది. గెరటై గెస్ట్ హౌస్ నుంచి మంగమూరు రోడ్ నుంచి ఇటు రావచ్చు. ఇటు పోలేరమ్మ టెంపుల్ నుంచి పోలేరమ్మ టెంపుల్ పార్లమెంట్ పోలేరమ్మ టెంపుల్ ఆపోజిట్ నుంచి రావచ్చు. 3 వేస్ ఉన్నాయి. 50 అడుగుల కనెక్షన్ రోడ్ అండి ఇది. ఇది హైవే సిటీ అండి. హైవే సిటీ 50 ఎకరాస్ వెంచరు. ఇది ఓడా అప్రూవల్ వెంచరు. ఈ వెంచర్ వేసి పేపర్ మీద పెట్టకముందే దాంట్లో 60% క్లోజ్ అయ్యాయి. హైవే ఫేసింగ్. బట్ మేము దానికి మార్కెటింగ్ చేయలేదు, బట్ ఎవరిని మేము చూపించలేదు, ఏం చేయలేదు. దాంట్లో 60% పేపర్ మీద పెట్టగానే అయిపోయాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఫ్రంట్లో ఏదన్నా ఉంటే ఇవ్వండి, లేదంటే సెకండ్ రోలో థర్డ్ రోలో అంటున్నారు. బట్ దాంట్లో ఉన్నాయి మొత్తం బ్యాక్లో ఉన్నాయి. కానీ దాంట్లో ఫస్ట్లో ఎక్కడ తీసుకున్నా లాస్ట్లో తీసుకున్నా మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే అది 50 ఎకరాస్ వెంచరు. దాంట్లో కూడా 6 హౌసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. 3 హౌసెస్ ఆల్రెడీ కంప్లీట్ అవుతున్నాయి. హైవే ఆనుకొని ఉంటుంది. హైవే ఫేసింగ్ కంప్లీటెడ్గా. శత్రువునే కడదేర్చే టోటల్ వెంచర్ అండి అది 50 ఎకరాస్ వెంచరు. మొత్తం 40 ఫీట్స్ రోడ్స్. బట్ 40 అన్నాం కానీ 45 ఫీట్స్ రోడ్స్ మొత్తం. ఇంటర్నల్ రోడ్స్ కానీ మెయిన్ రోడ్స్ కానీ మొత్తం 600+ ఫ్లాట్స్ అండి. దాంట్లో ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. కనబడుతుంది చూడండి హౌస్ అండి అది. కంప్లీట్ అవుతుంది. శరవేగంగా కంప్లీట్ అవ్వడానికి అన్నా ఇది నూతలపాడు వెంచర్ అండి. కామాక్షి లేఅవుట్, నూతలపాడు పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉంటుంది. ఇది కూడా పెద్ద వెంచర్ అండి. బట్ మేము దీన్ని ఫస్ట్ వేసామండి. అదంతా కంప్లీట్ అయిపోయింది. వెనక పార్ట్ మాత్రం ఇప్పుడు సెకండ్ స్టార్ట్ చేసాము. వెనక పార్ట్ టోటల్గా ఇప్పుడు ఓన్గా మొత్తం 600 ఫ్లాట్స్ పైన ఉంటాయి. ఫస్ట్ వేసినవి మొత్తం కంప్లీట్ అయిపోతే దాన్ని తీసుకొని ఈ ఫ్లాట్స్ వేసాము. ఇవి కూడా ఆల్రెడీ 40 to 50% క్లోజ్ అండి. వెంచర్ స్టార్ట్ చేసి ఎలాంటి మార్కెటింగ్ లేకుండా 40 to 50% కంప్లీట్ చేసుకునే వెంచర్ని ఎక్కడన్నా చూసారా అండి? మీరు చూసారా అండి? పేపర్ మీద ప్లాన్ రాగానే బుక్ చేసుకోగలిగిన సంస్థ అండి ఇది. పేపర్ మీద విత్ ప్లాన్ రాగానే పేపర్ని చూసుకుని నాకు ఈ ఫ్లాట్ కావాలంటే అంత నమ్మకం ఏంటి, పేపర్స్ పరంగా, ఫ్లాట్ల పరంగా, ల్యాండ్ పరంగా అంత కంప్లీట్గా మీకు అంత నమ్మకం. ఒక పేపర్ మీద ప్లాన్ మనం 10 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనాలంటే 100 సార్లు ఆలోచించే మనం ఒంగోలులో ఒక వెంచర్ వేస్తున్నామంటే ఆ వెంచర్ని చూసి పేపర్ మీద ప్లాన్ చూసి బుక్ చేసుకునే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఓన్లీ మా సంస్థలో మాత్రమే పేపర్ని చూసి ఈ ఫ్లాట్లు ఇలా ఉండబోతాయని బుక్ చేసుకుంటారండి. ఇది కామాక్షి లేఅవుట్ చూస్తుంది మీరు. మెయిన్ ఎంట్రన్స్ మొత్తం 3 మెయిన్ ఎంట్రన్స్ ఉంటాయి. ఈ మెయిన్ ఎంట్రన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ వేసాం అది కంప్లీటెడ్. బట్ బ్యాక్ వేస్తున్నాం. అక్కడ కాస్ట్ 32,000 మాత్రమే అండి. గది కాస్ట్ 32,000. ఇది వెంచర్ మొత్తం టోటల్గా అలా ఉంటుందండి. అక్కడ ఒక అద్వైత ఆశ్రమం అని ఆశ్రమం వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు వెంచర్లో. బట్ దాంట్లో ఉన్న మొత్తం ఫ్లాట్స్లో వెనకాల ఎక్స్టెన్షన్ చేసాము. ఫ్రంట్ ఫ్లాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనకాల ఎక్స్టెన్షన్లో దగ్గరగా 300+ ఉన్నాయి. వాటిలో కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే కొనండి, లేకపోతే మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండండి. ఆటో నగర్ ఇంకొక వెంచర్ ఉందండి. ఆటో నగర్ ప్లాన్ ఇవ్వండి అమ్మ ఒకరు. ఆటో నగర్ ప్లాన్. ఆటో నగర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఒంగోలు
లిమిట్స్లోనే. బట్ దాన్ని త్రోవగుంటకి వెళ్ళే దారి వెనకాల హైవేకి అంటే చీరాల హైవేకి, బట్ ఇటు వస్తే నేషనల్ హైవేకి 3 వేస్ ఉంటాయి. ఆ ఆటో నగర్ 3.5 ఎకరాస్, దాంట్లో కూడా ఆల్రెడీ 30% క్లోజ్ అయ్యాయి. బట్ అక్కడ ఒక చిన్న ప్రపోజల్ ఏంటంటే వేరే వాళ్ళు మన దగ్గర తీసుకున్న వాళ్ళే మనమే చేసాం. వాటిలో ఒక చిన్న హాస్పిటల్ ఒకటి ప్రపోజల్ ఉంది దీంట్లో. తర్వాత ఒక కరెంట్ సార్ ఏఈ తీసుకున్నారు. ఆయన ఏంటంటే మాల్స్లా అంటే మరి అంత లాంగ్కి వచ్చి అక్కడ అన్ని షాప్స్ అన్నీ గందరగోళంగా ఉన్నాయి. నేను ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు రోడ్లన్నీ గుంటలండి, వాటర్, అసలు కార్ వెళ్ళే దారి లేదు. నేను కార్ డ్రాప్ చేసి కార్ని ఎంట్రన్స్లో పెట్టేసి నడిచెళ్ళాను లోపలికి. నడిచెళ్ళి ఏంది ఇక్కడ వెంచర్ వేశారు, ఇంత చిన్న వెంచర్ వేశారు, ఈడొచ్చి ఎవరు కొంటారు అసలు ఇంత దూరంలో, అయినా 65-70,000 ఎవరు వస్తారు ఇక్కడ దాకా అనుకున్నాను. బట్ ఏంటి అంత ఇది అని, కానీ ఒక కస్టమర్ని కూర్చోబెట్టి క్లోజ్ చేసేసరికి దాని యొక్క వాల్యూ ఏంటో అర్థమైందండి నాకు. ఆటో నగర్కి ఒకసారి విజిట్ చేయండి. ఆటో నగర్లో కూడా ఇక్కడ మీకు కమర్షియల్ పర్పస్ యూజ్ అవుతుంది. ఇది కమర్షియల్ పర్పస్, కమర్షియల్గా ఏదన్నా మీరు చేసుకోవాలనుకుంటే కమర్షియల్ పర్పస్గా దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ మేడం రేపు వచ్చేస్తుందా, అయితే మీరు చెప్పారు కదా నెక్స్ట్ మంత్ నేను ఈరోజు కొనేసుకుంటున్నాను ఫ్లాట్, నెక్స్ట్ మంత్ ఇది రేట్ వచ్చేస్తుందా, నా ఫ్లాట్ని తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ మీరే రీసేల్ చేయండి అంటారు. నెక్స్ట్ మంత్ కాదండి, ఈ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి వితిన్ 6 months అలా టైం తీసుకోండి. టైం తీసుకొని చూసిన తర్వాత మీరే అంటారు ఏంటంటే అంత వేరియేషన్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ హాస్పిటల్ పర్పస్ అనేది కానీ కంప్లీట్గా స్టార్ట్ అయిందంటే అక్కడ ఫ్లాట్ల వాల్యూలు ఇంకొంచెం ఎక్కువ పెరుగుతాయి. నెక్స్ట్